ఉన్నప్పుడు keep the awareness of being victorious soul. విజయ ఆత్మ అనే స్మృతిలో ఉండాలి. I use Baba's light and power for బాబా my యొక్క బాబా యొక్క ప్రకాశాన్ని, శక్తిని స్వయం and కోసం spread ఉపయోగిస్తూ the rays of light and the powers for all the souls of the world. కాంతి కిరణాలను, శక్తులను అందరు ఆత్మల కోసం We all collectively use such light of remembrance of Baba. అలాంటి కాంతిని బాబా స్మృతిలో Create ఉపయోగించాలి. a and peaceful atmosphere. శాంతియుతమైన, స్వచ్ఛమైన వాతావరణాన్ని తయారు చేయాలి. So the environment which we create through Man- these vibrations మనం తయారు చేసే వాతావరణం ఈ వైబ్రేషన్ల ద్వారా keep the intellect and the mind of everyone అందరి మనస్సు, బుద్ధిని in a very loveful, peaceful ప్రేమయుతంగా, vibration. శాంతియుతంగా వైబ్రేషన్లలో ఉంచుతుంది. So I take from Baba నేను బాబా నుండి and I తీసుకొని share with every soul of the world. విశ్వంలోని ప్రతి ఆత్మతో పంచుకుంటున్నాను. Baba, ఇప్పుడు బాబా నుండి దృష్టిని గ్రహిస్తున్నాను. Baba's light, బాబా యొక్క ప్రకాశాన్ని, Baba's power. బాబా శక్తిని పొందుతున్నాను. भाग्य खुद भी लियो औरों को भी लियो तो कोई बड़ी ఇంత మహాభాగ్యాన్ని మీకోసం, ఇతరుల కోసం కూడా సృష్టించుకోవచ్చు. మరి అలా చేయండి. చేస్తారా? కొత్త సంవత్సరంలో మరి ఎంతమంది చేతులు ఎత్తుతారో చూద్దాం. ఎంతమంది ఎత్తారో చూస్తాను. ఈ త్యాగం చేయలేరా? ఒక సంవత్సరం కోసం అశుద్ధత, శత్రుత్వం మరియు ఇంద్రియ సుఖాల వైపు మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాటిని త్యాగం చేయండి. అప్పుడు మీరు గొప్ప మరియు అదృష్టవంతులుగా అవుతారు. ఇదైతే చెడ్డ మాటేం కాదు కదా, సరైన మాటే కదా. ఇది సాధ్యమేనా? సరైనదేనా? చేయదగిందేనా? చేయొచ్చు కదా. तीसरी बात भी बोलो నేను మూడో విషయం చెప్పాలా? దాది ఏం చెప్తున్నారో చూసారా? నేను ముందుగానే క్షమాపణలో అడుగుతున్నాను. మాకు శుభాకాంక్షలు ఉన్నాయి. త్యాగం మరియు తపస్య జీవితాన్ని గడపటం బాగుంటుంది. ముందు త్యాగం చేయండి, తర్వాత తపస్య, తర్వాత సేవ. మూడో విషయం ఏంటంటే అన్నం, మనం తినే అన్నం బట్టే మన మనసు ఉంటుంది, మన సంఘాన్ని బట్టే ఆ రంగు కూడా ఉంటుంది. మరి కాబట్టి ఎలాంటి చెడ్డ మాట ఉంటే దాని నుండి దూరంగా ఉండండి. వాటిని సంస్కరించుకోవడానికి ప్రయత్నించండి. ముందు మనకు ఒక సెషన్ ఉంది, వ్యసన ముక్తత, వ్యసనం నుండి స్వేచ్ఛ. సమాజం నుండి వ్యసనాన్ని తొలగించటంలో సహాయపడటం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు వ్యసనం నుండి దూరంగా ఉండండి.
మరి ఇతరులను కూడా దూరంగా ఉంచడానికి సహాయం చేయండి. వ్యసనం మన శరీరాన్ని, మనసును మరియు సంపదను ఏం చేస్తుంది? ఇది మూడింటిని నాశనం చేస్తుంది. కాబట్టి చెడు అలవాట్లుంటే వాటిని వదిలేయటం గొప్పతనం. बुरी आदत छोड़ना ये महानता, या कहे बुरी आदत को లేదా छोड़ना మనం చెప్పటం చాలా కష్టం. కాబట్టి నేను వాటిని వదలను అనుకుంటున్నారా? मनुष्य कुछ जो भी चाहे नहीं कर सकते। మనుషులు కావాలనుకున్నది చేయలేరా? अच्छा है क्या बैठ के शराब पीना, మద్యం తాగటం, तंबाकू ये वो పొగాకు వాడటం, और మాంసం తినటం మంచిదేనా ఇదంతా? ఇదంతా మురికి కదా, చీచీ కదా. ये क्या దాడి అంటారు. ఇదంతా ఏంటి? జంతువులకి సరిపోయే ఆహారం. ప్రియమైన మానవులారా, का खाना खाते हैं। మీరు దేవతలు. జంతువులకు కావాలి తినే ఆహారం ఎందుకు తింటున్నారు? देवता है మనం మనుషులం, దేవతలం కాదా? లేకపోతే మనం జంతువులమా? तो फिर ఎవరో ఒకసారి నన్ను అడిగారు, దాది किसी ने कहा दादी आप कहती हो మీరు अगर आप जानवर మాంసాన్ని తినొద్దని అంటారు కదా, కానీ మనం జంతువులు తినకపోతే జంతువుల జనాభా పెరిగిపోతుంది కదా అన్నారు. जो समस्या है దానికి నేను అన్నాను, ఈ సమస్య ఉంటే మరి ప్రపంచంలో జనాభా సమస్య కూడా బాగా పెరిగిపోయింది కదా, మరి మనుషుల్ని కూడా మనం తినాలా? बहुत मनुष्य बढ़ गए हैं, చాలా మంది ఉన్నారుగా, మనుషుల్ని కూడా తిందామా? खाएंगे क्या? లేకపోతే కత్తిరించి వాళ్ళని ఉడకబెట్టి ఏళ్ళు పీక్కొని తిందామా? एक अंगुली भी तो काट ఉమ్, के पका ఒక ఏళ్ళు తినేద్దామా? జంతువులను చంపి వాటిని తినటం అది ఇలాంటి ఇలాంటి దుశ్చర్య కాదా? ఎందుకు తింటారు? భూమి మనకు అలాంటి స్వచ్ఛమైన ఆహారాన్ని ఇస్తుంది. మరి ఉమ్, కాయలు, ధాన్యాలు, మరి చారు, ఉమ్, తీపి హల్వా, మళ్ళీ నెయ్యి, ఇవన్నీ తినండి. ప్రతిరోజు సంతోషంగా ఉండండి. మరి అవన్నీ తిని ఆనందంగా ఉండండి. చంపడం ద్వారా పాపాత్మకమైన చర్యలు చేసి సమోసిక ఆహారం అది చంపేవాళ్ళు, ఆ ఆహారాన్ని మాంసాహారాన్ని కోసం చంపేవాళ్ళు, ఉడికించేవాళ్ళు, తినేవాళ్ళు, పంచేవాళ్ళు, ఒక్కొక్కరిపై అందరిపై సమానంగా భారం పడుతుంది. కాబట్టి పాపా పాపాత్మకమైన ఆత్మలు లేదా ఉంటారా, లేకపోతే స్వచ్ఛమైన ఆత్మలుగా ఉంటారా? ఏం కావాలనుకుంటున్నారు? పాపాత్మమైన ఆత్మలు ఉంటారా, స్వచ్ఛమైన ఆత్మగా ఉంటారా? తమోగుణి ఆహారం, మద్యపానం, జంతువులు చంపటం మరియు తినటం, వాటి ఆహారం, ఈ జీవన శైలి మొదలన్నిటినీ మీరే తొలగించుకోవాలి. మీరు దాని ద్వారా ఇతరులను కూడా ప్రేరేపించగలుగుతారు. ఓం శాంతి. Om Shanti. Welcome to Vikti Parivar. Today is day 16, Murli, Source of Truth. Knowledge, attraction, entertaining. Now we will listen to Moini Didi. ఓం శాంతి. సత్యానికి మూలం మురళి. ఈరోజు 16వ రోజు. జ్ఞానము, ఆకర్షణ, రమణీకత, వీటి గురించి దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి.
everyone is happy, everyone is cheerful. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ నవ్వుతూ ఉన్నారా? Not only happy, but very happy. సంతోషంగా కాకుండా చాలా సంతోషంగా ఉన్నారా? Because when we are happy, we are able to ఎందుకంటే write also. మనం సంతోషంగా ఉంటే మనం తేలిగ్గా కూడా ఉండగలుగుతాం. లేకపోతే బరువు ఉంటుంది, భారంగా ఉంటుంది. And Baba said, it is in my remembrance. Right? బాబా చెప్పారు, నా స్మృతిలోనే It is through remembrance you can remain happy. ఈ స్మృతిలోనే మీరు సంతోషంగా ఉండగలుగుతారు. But inculcation of divine virtues, మరి దివ్య గుణ ధారణ వల్ల how do we inculcate divine virtues? ఎలా మరి ఈ దివ్య గుణ ధారణ చేయగలుగుతాం అంటే Divine virtues. చాలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ దివ్య గుణాల లిస్టు. Some are saying 36, some are saying 56. కొంతమంది 36 అంటారు, కొంతమంది 56 అంటారు. And virtues not just in awareness, గుణాలు in our interaction, in our relationships. అవగాహనలోనే కాకుండా మన సంబంధాల్లోనూ Notice with Dadis మనం చేసే పనుల్లోనూ ఉండాలి. that మరి నేను దాదీల్లో చూసింది ఏంటంటే when to meet Dadi ఎప్పుడైనా మేము దాదీని కలవటానికి వెళ్తే and share our drishti with them, దాదీతో give us, దృష్టి ఇచ్చేవాళ్ళు. and it is through the third eye of knowledge. అది 3వ నేత్రమైన జ్ఞాన నేత్రం ద్వారా ఇచ్చేవాళ్ళు. దాది నా వంక చూసేవాళ్ళు, with my specialties, నా ప్రత్యేకతలను చూసేవాళ్ళు. and also as I am part of Yagya, దాంతో పాటు నేను యజ్ఞంలో భాగస్వామిగా, యజ్ఞంలో నా పాత్ర నేను and she will చూసుకునే విధంగా తను ఎప్పుడు talk about that specialty. ఆ ప్రత్యేకతల గురించి మాట్లాడేవాళ్ళు. Never in my so many years in their ఇన్ని relationship. ఏళ్లలో ఎప్పుడు నా ఈ సంబంధాల్లో Many times I will go to Dadi. నేను ఎప్పుడు దాది దగ్గరికి వెళ్ళేదాన్ని. What more I have to do? What దాది changes I చెప్పేవాళ్ళు, నేను ఇంకా ఎక్కువ ఏం చేయాలి, ఏ మార్పులు తీసుకురావాలి, నీకు తెలుసు ఏమి ఎలా మార్చుకోవాలో నీకు తెలివైన దాని అనేవాళ్ళు. So today I was thinking మరి inculcation ఈరోజు of అనుకుంటున్నాను నేను, divine virtues are only దివ్య గుణ ధారణ ఎప్పుడు సాధ్యపడుతుందంటే through the eye of knowledge. దివ్య జ్ఞాన నేత్రం ద్వారా ఆ గుణాలను, Of every soul. ప్రత్యేకతలు, ప్రతి ఆత్మ యొక్క దివ్య గుణాల ప్రత్యేకతలు చూసినప్పుడే సాధ్యత పడుతుంది. మరి మనం ఆ ప్రత్యేకత లేకపోతే బాబా మనల్ని ఎన్నుకోరు కదా. మనం ఎంత సామాన్యంగా ఉన్నా, మామూలుగా ఉన్నా, ప్రతి ఒక్కళ్ళలోనూ ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకమైన పాత్ర కూడా ఉంది, పోషించే పాత్ర ఈ యజ్ఞంలో, యజ్ఞం కోసం. So the first quality which మొట్టమొదటి లక్షణం మనం అనుభవం చేసింది, దాన్ని ధారణ చేసింది ఏంటంటే ప్రేమ. దాదేల నుండి పొందిన ప్రేమ, బాబా నుండి పొందిన ప్రేమ. still have goose pimples of my ఇప్పటికీ నాకు meeting with Brahma Baba. బ్రహ్మ బాబాని కలిసినప్పుడు First we all నా are excited. We get in the train and నాకు they say if you are in remembrance of Shiv Baba, చేతుల మీద Shiv Baba will కురుపుల్లాగా వచ్చేసాయి, గూస్ పింపుల్స్ అంటారు కదా, they won't చెంపుకుల్లాగా. అలా అనిపించింది. వాళ్ళు like Baba, Shiv Baba, గగురు remember పొడిచింది. Baba. Treat బాబాని me తలుచుకోవటం, శివరేం చదవటం. so that when I go and sit in front of నేను Brahma బాబా Baba, ముందుకు వెళ్ళి కూర్చున్నప్పుడు, బ్రహ్మ బాబా ముందుకు, మా అమ్మ ముందు కూర్చున్నప్పుడు శివబాబా బ్రహ్మ బాబాలోకి వచ్చేవాళ్ళు, మాకు దృష్టిని ఇచ్చేవాళ్ళు. so Baba has given us this third eye. బాబా ఆ జ్ఞాన నేత్రాన్ని ఇచ్చి ఆత్మను చూడటం And నేర్పించారు. here's something very, very beautiful. ఇది చాలా చాలా అద్భుతమైన Otherwise, విషయం. these physical eyes will look లేకపోతే ఈ భౌతికమైన కళ్ళు physical things, భౌతికమైన వాటిని చూస్తాయి. but I need to look at కానీ everybody నేను else. ప్రతి Actually find ఒక్కరిలో వాళ్ళ find ప్రత్యేకతలను, in everyone. వాళ్ళలో ఉన్న లక్షణాలని చూడాలి జ్ఞాననేత్రంతో. Then when I am through drishti, మరి దృష్టితోనే కాకుండా I not only share that virtue, but my words also. దివ్య గుణాలని పంచుకోవటమే కాకుండా నా మాటలు కూడా This చాలా is very ప్రత్యేకంగా ఉండాలి. for
వీళ్ళు చాలా ప్రేమపూర్వకమైన ఆత్మ అని ప్రతి ఒక్కరి పట్ల నా మాటలు I have to talk about the qualities of everyone. ఉండాలి. Because ప్రతి ఒక్కరి everyone లక్షణాల is గురించి నేను మాట్లాడాలి. there ఎందుకంటే is ప్రతి no ఒక్కరిలోనూ difference. ఎన్నో దివ్యమైన But లక్షణాలు ఉన్నాయి. whatever any soul is, but I have to కానీ love. ప్రేమ ఆత్మ ఆత్మ ఎలా ఉన్నా కానీ నేను ప్రేమగానే ఉండాలి. ఎందుకంటే మనం గుర్తుంచుకోవాలి మనలో ఉన్న ప్రేమ గుణం ఉంది. Remembrance of Baba is good. Otherwise, అప్పుడు నా స్మృతి బాబా స్మృతి కూడా బాగుంటుంది. లేకపోతే ఏదో ఒక సూక్ష్మమైన విఘ్నాలు వస్తూ ఉంటాయి. ప్రేమ లేకుండా ఆత్మ మీద ప్రేమ లేకుండా ఆత్మలపై ప్రేమ లేకుండా ఉండటం సూక్ష్మమైన విఘ్నాలను మన స్మృతిలో కలిగిస్తుంది. ఎందుకంటే ఆలోచన మళ్ళీ వస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. So today I've been really thinking that ఈరోజు నేను నిజంగా ఆలోచిస్తున్నాను, సహజంగా ప్రేమ ఉంటూ ఉండాలి. love creates good relationship. ప్రేమ మంచి సత్సంబంధాలను తయారు చేస్తుంది. అలానే గత కర్మకాతాలను Love తొలగించుతుంది. helps us to overcome ప్రేమ whatever there are no difficulties, shouldn't be. If there are, ప్రేమ ద్వారా ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. and that is why when Baba said, అందుకే బాబా చెప్పారు, you are ఎప్పుడు becoming deity. గుర్తుంచుకోండి మీరు దేవతలుగా అవుతున్నారు. So what deities have? Love. దేవతలకి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. And when there is love, ప్రేమ ఉన్నప్పుడు there is always ఇప్పుడు peace. Another శాంతి ఉంటుంది. ఇంకో గుణం ఏంటంటే quality is peaceful. దివ్యమైన గుణం, నేను శాంతియుతాత్మను. And when there is love and peace, ఎప్పుడైతే ప్రేమ శాంతి ఉంటాయో other qualities like sweetness, మిగతా గుణాలైన మధురత్వం so my interaction కూడా ఉంటుంది. of మరి these virtues, not only I think దివ్య గుణాలతో ఉన్న mind, నా దినచర్య, what about my words, what about నా my మాటలు, actions? నా చేతలు. So when Baba says inculcate divine virtue, నా సంకల్పాలు ఈ దివ్య గుణ ధారణ ద్వారా then it has to be if I శ్రేష్టంగా inculcate, అవుతాయి. it has to be in interactions. నేను చేసిన ధారణ నా యొక్క Yesterday we were hearing from కర్మల ద్వారా, కార్యాల ద్వారానే అవుతాయి కదా. నిన్న మనోహర్ దాది చెప్పింది విన్నాము. say what they have to say, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి. but when they do with love, కానీ వాళ్ళు ప్రేమగా చేసినప్పుడే కదా no bad feelings inside of any kind. ఎవరిలోనూ ఎలాంటి వ్యతిరేక My అభిప్రాయాలు feelings are ఉండవు. good, ఎందుకంటే నా ఫీలింగ్స్ బాగోకపోతే right? నేను సరిగ్గా మంచిగా ఫీల్ అవ్వను కదా. When there is love, the feelings ఎప్పుడైతే are ప్రేమ good ఉంటుందో feelings, Baba ఫీలింగ్స్ many times. మంచి ఫీలింగ్స్ ఉంటాయి. అందుకే బాబా ఈరోజు ఎన్నోసార్లు చెప్పారు, స్వచ్ఛత చాలా ఇంపార్టెంట్, శుద్ధత. So at this time, what is needed? Pure ఈ సేవలో ఏం కావాలంటే శుద్ధమైన ఫీలింగ్స్ ఉండాలి. because pure feelings have lot of power. ఎందుకంటే ఈ పవిత్రమైన ఫీలింగ్స్ లో ఎంతో శక్తి ఉంటుంది. పవిత్రతే శక్తి కదా. So I feel powerful, then I am నేను able to శక్తివంతంగా ఉంటే create నేను that atmosphere. ఆ వాతావరణాన్ని తయారు చేయగలుగుతాను. దాని ద్వారా వచ్చే సంబంధాలు కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి. We talk about avyakt stage, karmatit stage. మనం అవ్యక్త స్థితి గురించి, కర్మాతీత స్థితి గురించి మాట్లాడాము. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమయంలో బాబా చెప్పారు, రూపు బసంతగా అవ్వండి అన్నారు. Because your face shows everything, right? ఎందుకంటే మీ This saying face ముఖం is the ద్వారా face of mind. అంతా తెలుస్తుంది కదా అంటారు కదా, ముఖమే మన మనసు గురించి చెప్తుంది అని. I remember మనసులో ఉంది ముఖంలో కనపడుతుంది అంటారు కదా. important tradition we had amongst us as family was మాలో ఒక first when you meet someone for a moment share the ఆచారం ఉండేది. and then this. ఎవరన్నా కలిస్తే ఒక క్షణం దృష్టినిచ్చి ఆ తర్వాత ఓం శాంతి అనే Say Om Shanti. I don't know if we say. ఆచారం ఉండేది. ఈ రోజుల్లో మనం ఓం శాంతి అని చెప్పినా కానీ దృష్టిని పంచుకోము.
So there are certain things within అంటే Brahmin family బ్రాహ్మణ జీవితంలో కూడా because బ్రాహ్మణ ఫ్యామిలీలో కూడా కొన్ని విశేషతలు ఉన్నాయి. రూపం అంటే నా ముఖంలో and నా మనసు స్వచ్ఛత కనపడాలి. ఆ మనసులో ముఖం అంత స్వచ్ఛంగా it's not his ఉండి simple ఓం body, శాంతి right? అని చెప్పాలి. అంటే ఇది మామూలు ఆచారం కాదు. Clear, ఇది చాలా clear my feelings. Om క్లియర్ Shanti. ఫీలింగ్స్ తో చెప్పాలి. ఓం శాంతి అని And ఒకరికొకరికి then చెప్పుకోవాలి. for sharing అప్పుడు one దృష్టి expression పంచుకుంటే అంత క్లియర్ ఫీలింగ్స్ తో is cheerfulness. మన ముఖంలో వచ్చే As soon as you కవళిక say Om Shanti, నవ్వు your face చిరునవ్వు becomes వస్తుంది. cheerful. నవ్వుతూ చెప్పగలుగుతాం. దాన్ని బాబా రూప్ బసంత్ అంటున్నారు. Cheerful. మరి ఎలా అలా నవ్వుతూ ఉండాలి? Each one ప్రతి ఒక్కరి వంక చూస్తూ as a soul, ఆత్మగా చూస్తూ lovely soul, ప్రేమపూర్వకమైన ఆత్మ బాబా యొక్క eternally pure. సంతానం, మరి Can have many అనాదిగా beautiful thoughts పవిత్రమైన about ఆత్మ. that. అలా ప్రతి ఒక్కరి కోసం మంచి ఆలోచనలు Instead చేయాలి. of, no, so and so is like that, so and so. But that's body consciousness, right? వీళ్ళు అలా వాళ్ళు ఇలా అనుకోవటం అంట Third eye మరి of అదంతా So when in దేహాభిమానం కదా, మనం మూడవ నేత్రాన్ని ఉపయోగించినట్టే కదా. మురళిలో మెయిన్ Baba's కదా third జ్ఞానం. eye of knowledge, బాబా అందుకే చెప్పారు జ్ఞాననేత్రం అని. Roop మూడవ Vasant, కన్ను. బాబా ఇంకా చెప్పారు రూప్ వసంత్ అని. నాకు అది నచ్చింది, రూప్ వసంత్. that you are an embodiment of that you are. And Basant is that you always మీ speak మీ రూపం, beautiful things about each other. మీరేంటో మీ రూపంలో కనపడుతుంది. బసంత్ అంటే మీరు మాట్లాడేది ఎప్పుడు మధురంగా మాట్లాడాలి జ్ఞానాన్ని. But other is also internally ఇంకోటి just అంతర్ముఖంగా how beautiful. ఎంత సుందరంగా ఉంది వీళ్ళ లక్షణాలు, వీళ్ళు ఎంత బాగా ఉన్నారు ఇందులో. Even if in my ఇలా heart మా మనసులో, నా హృదయంలో ఇలాంటి దివ్యమైన లక్షణాలు మిగతా ఆత్మల గురించి, అందరి గురించి ఉంటే ఎప్పుడు సుఖమే ఉంటుంది, ఎప్పుడు సంతోషమే ఉంటుంది. మరి ఆ దివ్య గుణాలతో మనం ఆడుతున్నాం, ఆ లక్షణాలతో ఉంటున్నాం, డాన్స్ చేస్తున్నట్టే కదా. what's always come in the ఎందుకంటే ఆలోచనలు ఎప్పుడు మనసులో వస్తూనే ఉంటాయి, అవి ఎప్పుడు ఆగవు. but singing కానీ పాడుతూ ఉండటం, బాబా గురించి ఆలోచిస్తూ ఉండటం, దాంతో పాటు బాబా యొక్క పరివారం, బాబా పిల్లలు, అందరు ఆత్మల పట్ల. many young, I remember in the beginning నాకు గుర్తుంది మొదట్లో కూడా మధువన్కి so many వెళ్ళేటప్పుడు souls came, they were ఎంతో మంది ఆత్మలు వచ్చేవాళ్ళు. educated, they వాళ్ళు were not చదువుకున్న వాళ్ళు కాదు, చిన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు. ఎప్పుడు సేవ పల్లెటూళ్ళలో కూడా జరిగేది. వాళ్ళ చదివేమి ఉండేది కాదు. వాళ్ళు బాబా వాళ్ళ వంక ఎలా చూసేవాళ్ళు అనుకున్నారు? different souls come in my ఎంతో రకరకాల ఆత్మలు వచ్చేవాళ్ళు. బాబా వాళ్ళ వంక ఎంత ప్రేమగా చూసేవాళ్ళు అంటే, they knew nothing but still వాళ్ళకి ఏమి తెలియకపోయినా they will come sit at least వాళ్ళు వచ్చి కూర్చునేవాళ్ళు, ఏదో ఒక కూరగాయలు తరిగేవాళ్ళు. ఒక 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 ఆమె వచ్చింది, ఆ తర్వాత పెద్దగా అయింది. పాండవ భవన్లో కిచెన్ లో ఎప్పుడు అక్కడ ఒక చోట కూర్చొని కూరగాయలు తరుగుతూ ఉండేది. టైం పట్టేవి, లైక్ కొత్తిమీర తరగటం అలాంటి ఎప్పుడు చేస్తూ ఉండేది. నవ్వుతూ ఉండేది, అది కట్ చేస్తూ ఉండేది నెమ్మదిగా. అలా ఎంతో మంది వాళ్ళ యొక్క లక్షణాలను బాగా చూస్తూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళల్లో ఆ గుర్తింపు ఉంది భగవంతుడి మీద. వాళ్ళు మరి పవిత్రతను వాళ్ళు స్వీకరించారు వాళ్ళ జీవితంలో. అవే కదా ముఖ్యమైన లక్షణాలు. మనం అందరం బాబాని గుర్తించాము, అందుకే బాబా దగ్గరకు వచ్చాము. దానివల్లే మనందరం ఒక పరివారంలో వాళ్ళు అయ్యాము. మనందరినీ త్యాగాన్ని త్యాగాన్ని చేశాము, తపస్సును చేస్తున్నాము. మనలో అన్ని ఒకేలాంటి గుణాలు ఉన్నాయి, అనాది సంస్కారాలు. ఎంత తేడా ఉన్నా మరి సమస్య అయితే లేదు. మరి నాకైతే
సంతోషం అనిపిస్తుంది. ప్రతి వాళ్ళ సంస్కారం బానే ఉంది. నేను దాది ప్రకాష్ మణి ఉన్నారు. తను బాబా ఎంతో బాధ్యతనిచ్చారు. ఎంతో పని ఉండేది. యజ్ఞాన్ని చూసుకోవటం, ప్రోగ్రాములు చేయటం, మరి ఎప్పుడు నిర్మాణం చేయటం, కన్స్ట్రక్షన్ చేయటం. మరి దీది మన్మోహిని అనుకున్నారు. So that time our young చిన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు Mohini, but Mohini in Madhuban. బాగా చేస్తారనుకున్నారు. చిన్న మోహిని దీది అని ఉండేవాళ్ళు. ఆ సమయంలో ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. So she was kept with Adi Prakash Mani just to అని ఇప్పుడు దాది ప్రకాష్ మణితోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే ప్రకాష్ మణి దాదిని తేలిగ్గా ఉంచడం కోసం. ఎందుకంటే ఒక్కోసారి బుద్ధి చాలా బిజీగా అవుతుంది. అలా తేలికతనం నవ్వుతూ ఉండటం కూడా మంచిదే. So she will sit, she will ఇప్పుడు తను దాదితో కూర్చునే వాళ్ళు, అన్ని పంచుకునే వాళ్ళు. దాది ప్రకాష్ మణిని ఎప్పుడు చూడటానికి వెళ్ళినా తను పక్కనే ఉండేవాళ్ళు. very, very entertaining person. చాలా రమణీయకత ఉన్న Singing is more like రమణీ cheerful, you know. వినోదాత్మకంగా ఉండేవాళ్ళు. హిందీలో రమణీకత అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండటం, ఎప్పుడు సరదాగా ఉండటం. Because this way it's like our petals blossom like a ఈ flower. విధంగా పువ్వు విచ్చుకున్నట్టు రెక్కలు విచ్చుతుంటే బాగుంటుంది కదా. మరి వినోదం అంటే పాడటం, డాన్స్ చేయటం అని కాదు, మనం నవ్వుతూ స్వాగతించటం. Otherwise, like energy is sleeping inside, right? లేకపోతే మనలో ఉన్న శక్తి ఉన్నట్టే కదా. So we all, each one of us, మనం ప్రతి ఒక్కళ్ళం we all are Baba's special children. బాబా యొక్క ప్రత్యేకమైన పిల్లలు. And we all have మన అందరిలో everything. We study same university. మనం అందరం ఒకే యూనివర్సిటీలో చదువుతున్నాం. ఒకే టీచర్ ఉన్నారు, ఒకే తల్లిదండ్రులు ఉన్నారు, ఒకే గురువు అందరికీ ఉంది. కానీ మనం తిరిగి వెనక్కి వెళ్ళేది కూడా ఒకే ఇంటికి, ఉండేది కూడా ఒకే ఇంట్లో. మరి మన జీవన గమ్యం కూడా ఒకటే, సేవ కూడా ఒకటే. మనం ఒక్కొక్కళ్ళ మాటలతో, ఒకళ్ళ చేతలతో, ఒకళ్ళ సేవతో, కర్మలతో రకరకాలుగా సేవలు చేస్తున్నారు. బాబా పరివారంలో ఎవరు సేవ మీద ప్రేమ లేని వాళ్ళు ఎవరు లేరు. ఎంతో మంది మనందరం కూడా ఒకేలాంటి వాళ్ళం. మన బట్టలు ఒకేలా ఉన్నాయి, మన భోజనం కూడా బ్రహ్మ భోజనమే. ఒకేలాంటి వాళ్ళం కదా మనం. మరి దివ్య గుణాలు మన యొక్క దినచర్యలో ఉండాలి. ఎప్పుడు జ్ఞాన నేత్రంతో, మూడవ కన్నుతో ఉపయోగిస్తూ ఉండాలి. ఇది మనలో ఎన్నో శక్తులను, ఎన్నో లక్షణాలను మేల్కొల్పుతుంది. సహయోగం ఇప్పుడు కావాలి ఈ సమయంలో. మరి దివ్య గుణాలను ధారణ చేయటం, సంతోషంగా ఉండటం. బాబా అంటారు, మరి మీలో వైబ్రేషన్లు ఉంటే ఇప్పుడు ఆకర్షణ ఉంటుంది. మరి దాది జానకిని చూస్తే, తను చూస్తే చాలా చిన్నగా ఉంటారు. అది ప్రకాష్ మణి అయితే చాలా కొంచెం పెద్ద పర్సనాలిటీ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ జానకి దాదిలో ఎంతో ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే తను పూర్వజాత్మ. తను ఎప్పుడు ఆలోచించేవాళ్ళు, తను నేనేం చేయాలి పూర్వజాత్మగా అనుకునేవాళ్ళు. మనందరం పూర్వజాత్మలేం కదా, దేవతలం. మరి బాబా ఉదాహరణ ఇచ్చారు. నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు దేవతలను చూస్తే వాళ్ళు చాలా నవ్వుతూ ఉంటారు. మరి ఆ దేవతల కళ్ళు చూస్తే లక్ష్మీనారాయణ, శ్రీకృష్ణుడు వాళ్ళ కళ్ళు చాలా ఆడుతున్నట్టు ఉంటాయి, రమణీకత్వంతో ఉంటాయి. వాళ్ళ కళ్ళు మాట్లాడుతున్నట్టు ఉంటాయి. ఇక్కడ కూడా చిన్న కృష్ణుడు ఉన్నాడు మాతో పాటు. మేము
ఎప్పుడు అటు ఇటు వెళ్తున్నా హలో చెప్తున్నట్టు, హౌ ఆర్ యూ చెప్తున్నట్టు నవ్వుతూ ఉంటుంది ఆ చిన్న బొమ్మ. And we are becoming real. మనం అలా నిజంగా అవుతున్నాము, Welcome. అసలుగా అవుతున్నాము. Saying hello. You హలో చెప్తున్నట్టు మనం అందరికి ఎవరినైనా ఎవరితోనైనా హృదయ we will show you in the end. పూర్తిగా పంచుకున్నట్టు ఉన్నాము. Smiling and మనం ఎలా alone. Recently, I put a teddy bear next to him and said, "Have company because you are alone." You feel ఒంటరిగా real. ఉండకుండా ఎప్పుడు చెప్తారు. నేను అయితే ఒక పేరుని కూడా పెట్టాను కృష్ణుడి పక్కన, ఒంటరిగా ఉండకుండా ఒక కంపెనీ ఉంటుందని. So at least they both can play together. వాళ్ళిద్దరం ఆడుకుంటారు అని చెప్పి అట్లా పెట్టాను. Just a little, must be a toy or whatever. అది but చిన్న sister బొమ్మ. who decorated that one. మరి ఆ సిస్టర్ ఆ బొమ్మని కూడా అలంకరణ చేస్తారు. అది కూడా భావనే. And bhavna. And అది because of భావన. that bhavna, there ఆ are భావన feelings వల్లే in that little child. ఆ కృష్ణుడిలో ఆ భావనలు ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి. Personalities. మన వ్యక్తిత్వం కూడా అలానే ఉండాలి. ఈ సంగమ యుగంలో ప్రతి ఒక్కరితోనూ మరి స్వాగతిస్తున్నట్టుగా ఉండాలి. ప్రతి ఒక్కరిని, ప్రపంచాన్ని చూడండి ఎలా ఉన్నారు మనుషులు, ఎన్ని పరిస్థితుల నుండి వెళ్తున్నారు. మరి వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? మనం వాళ్ళతో మధురంగా, శాంతంగా, ప్రేమగా వ్యవహరించాలి. దానితో వాళ్లకు ఎంతో శక్తి వస్తుంది, వాళ్ళు కూడా సంతోషపడతారు. మరి చివరికి బాబా చెప్పారు, ఈ ప్రపంచం ఎలా ఉంది అంటే మనం వెళ్ళే రాజధాని, అది మనం ఇక్కడే అవుతున్నాం. మనం కూడా, నేను అవుతాను, అందరూ అవుతాము. మరి అలాంటి దాన్ని దేవతల రాజధాని తయారు చేస్తున్నాం. ఓం శాంతి. Om Shanti. So ఓం now శాంతి. our practice, tomorrow's Murli practice. రేపటి మురళి ప్రాక్టీస్ చేద్దాం. Would like to invite my dear brother కెన్ బాయ్ని catch up on ఆహ్వానిస్తున్నాం. yesterday also, right? నిన్నటిది కూడా I want to క్యాచ్ hear చేద్దాం. what he had to say yesterday and today. So welcome, brother Can. కెన్ బాయ్, స్వాగతం. Om Shanti, everyone. Om Shanti Didi. అందరికీ ఓం శాంతి. Drama. The internet provider went down, so today I came to Sao Paulo, which is our main center. It's better. So, as you were speaking, Didi, I just got lost in the memory of the daddies, and of course meeting Bapdada. Those of us who came to Gyan in the 70s, we met Baba many times personally. 70లో మేము వచ్చినప్పుడు బాబాని ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కలిసాము. మాకు అనుభవం ఉంది. బాబా ఒకళ్ళతో ఒకరికొకళ్ళకి దృష్టి ఇచ్చింది గుర్తుంది. బాబా ఆత్మ యొక్క అసలైన స్థితిని చూడగలిగే వాళ్ళు, ఆత్మ యొక్క పరిపక్వతను చూడగలిగే వాళ్ళు. మరి మేము గంటలు కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం. కొన్నిసార్లు రాత్రంతా కూర్చునే వాళ్ళం. బాబా వాళ్ళని అందరినీ కలుస్తూ ఉండేవాళ్ళు. ఎంతో మంది రకరకాల ఆత్మలను ఎంతో ప్రేమగా దృష్టినిస్తూ కలిసేవాళ్ళు. నేను ప్రేమ సాగరాన్ని, జ్ఞాన సాగరాన్ని అనేవాళ్ళు. ఎందుకంటే మనం కూడా అలానే అవ్వాలని బాబా అనుకునేవాళ్ళు. అది చాలా బాగుండేది. మరి దాది కళలో చూస్తున్నప్పుడు కూడా ఆ యొక్క పవిత్రమైన ఫీలింగ్స్, ఆత్మ యొక్క తెలుసుకోగలగటం జరిగింది. మరి మురళిలో రకరకాల వాటిపై మనం ఫోకస్ చేస్తున్నాం ఇప్పుడు. అంటే ఇంకా ఎక్కువ తెలుసుకొని తీసుకోవచ్చు. నేను మొదట వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో ఉండేవాడిని. 1 సంవత్సరం మురళిలో ఏమి ఉండేవి కాదు.
Kishore. And దాదా నందకిషోర్ ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. మరి ప్రకాష్ మందిగాది ఆస్ట్రేలియాకి వచ్చినప్పుడు what we were having as Morley's, and Sister Jenti was there, and Daddyji gave the instruction, no, you must. జయంతి దీది ఉండేవాళ్ళు. And so from that time, దాదీజీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అప్పుడు. for me to understand things, నేను అర్థం చేసుకోవటానికి, and it's a very good thing to do with the points of the Morley. And so I asked Daddy Janki, if I'm going to write something on Gyan, a book, for example. నన్ను దాది జానకితో నేను జ్ఞానం మీద ఒక బుక్ రాయాలంటే ఏం టాపిక్లు ఉన్నాయి అంటే ఆత్మ, పరమాత్మ, డ్రామా అని చెప్పారు. That book became New Beginnings, actually. ఆ బుక్ న్యూ బిగినింగ్ గా మారిపోయింది. మనం ఏ కోణం గురించి అయినా ఫోకస్ చేయొచ్చు తెలుసుకోవటానికి. నేను రూప్ బసంత్ కావాలంటే ఏం చేయాలి, దాని గురించి పాయింట్స్ కనుక్కోవచ్చు. బాబా ఈరోజు ఎన్ని చెప్పారో చూస్తే అది చాలా ఉన్నాయి. మొదలు, మధ్య, చివర, మరి విజయం, అపజయం, సంతోషం, దుఃఖం, పాత నుండి కొత్త కావటం, హిస్టరీ, జియోగ్రఫీ, ఇవన్నీ ఈ సైకిల్లో చూస్తే మన ప్రతి దానికి ఒక దృష్టికోణం ఉంటుంది. ముందు నేను అర్థం చేసుకోవాలి, నాలో ఇవన్నీ నాలో రికార్డు చేస్తున్నాయి, ఆ స్థితిలో నేను ఉన్నాను. నేను ఇప్పుడు మళ్ళీ మేల్కొనాలి. మరి నేను దాని మీద ఫోకస్ చేస్తుంటే సత్వప్రధానం కావాలంటే ఏం చేయాలి? బాబా చూసే వాటిని నేను కూడా చూడగలగాలి. నేను విలువైన వాళ్ళుగా అవ్వాలి, మరి పూజనీయంగా అవ్వాలి. మరి ఈ పూర్తి పిక్చర్ను చూసినప్పుడు ఎంత మా పాత్రను తెలుసుకోవాలి. మరి సమయానికి మొదలు లేదు, ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టం. ప్రతి క్షణం, మనతో ఉన్న ప్రతి క్షణం మరి జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకోగలరు. మరి మీ బెస్ట్ అనుభవాన్ని ఈ మెడిటేషన్లో, మరి ఈ అనుభవం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. Because we were looking at these words, entertaining and ఈరోజు మనం రమణీకత గురించి, జ్ఞానం గురించి, ఆకర్షణ గురించి మాట్లాడుతున్నాం. The Amrit Vela started off with that simplicity. అమృత వేళ సింప్లిసిటీ, సాధారణత నుండి మొదలైంది. బాబా చాలా సాధారణ రీతిలో చెప్పేవాళ్ళు. 3 పాయింట్స్ బాబా దగ్గరకు అవటానికి. బాబా ఆ ప్రేమను, అశాంతిని, మధురత్వాన్ని తీసుకొచ్చిన తీరు నాకు నచ్చింది. ఇంగ్లీష్ కంటే హిందీ పదం వేరు. ఎంటర్టైనింగ్ కి రమణీకత, వినోదాత్మకత. ఆ వినోదం అంటే ఎప్పుడు నవ్వుతూ వికసించినట్టు ఉండటం. మరి డ్రామాలో ఈ స్థితిలో చూస్తున్నప్పుడు మూడో కన్ను. At the traffic controls, I was checking, and this was a request to check the level of spiritual intoxication. And of course, that's connected with what I'm becoming. And I was thinking that if I want to become Satipradhan, I have to connect with whatever is true in everyone and everything. సత్వప్రధానంగా ఉండాలి అంటే వాళ్ళల్లో ఉన్న సత్వగుణంతో నేను కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడే నేను సత్వప్రధానంగా అవ్వగలుగుతాను.
ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో ఆ కనెక్షన్ నేను చేసుకుంటూ ఉన్నాను. తర్వాత మనం the attraction of purity that is in our nature, that we're actually becoming so pure that it's naturally attractive for people. Once Baba said, we were in a meeting and we asked Baba, what do we have to do to publicize అవగాహన మరియు కర్మల్లో ఎంత సాధారణంగా ఉన్నానో చెక్ చేసుకోవాలి. propaganda or publicizing is purity. So purity will automatically publicize what we're doing. Tomorrow, if you can put up the word cloud. రేపటి వర్డ్ క్లౌడ్ So you can see what word stands out again. Knowledge, deity, happy, world, understanding. And so the three words that are selected out, knowledge, world, and deity, this is what I'm becoming. This is what I'm focused on. I'm becoming that which I was. Hum so hum. This vision of the soul in its highest state is such an attraction. జ్ఞానము, ప్రపంచము, దేవత, ఇవే కదా 3 మెయిన్ పదాలు మురళిలో రేపటి మురళిలో. So tomorrow, when we're listening to the Murli, what do I need to understand at this time? Can you put up the homework, please? రేపటి హోంవర్క్. Listening, what do I need to understand at this time? ఈ సమయంలో మురళి సమయంలో శ్రద్ధగా వినటంలో, Being blissful. ఈ సమయంలో సంతోషంగా మరియు బ్లిస్ఫుల్ గా ఉండటానికి నేను Practice the traffic controls. ఈ సమయంలో ఏం అర్థం చేసుకోవాలి. I will check. రెండవది ప్రాక్టీస్, ట్రాఫిక్ కంట్రోల్ టైంలో చేసే ప్రాక్టీస్. సంగమేఘంలో ఉన్నానన్న భావనను, సత్యయుగానికి వెళ్తున్నానన్న భావనను చెక్ చేసుకోండి. ఇప్పుడు స్వర్ణయుగానికి వెళ్తున్నా, సత్యయుగానికి వెళ్తున్నాం అని గుర్తు చేసుకోండి. And as we fill in the chart tomorrow night, how simple did I remain in my అనుభవం, నా అవగాహన మరియు కర్మల్లో నేను ఎంత సాధారణంగా ఉన్నాను. And Amrit Vela tomorrow, become a searchlight for the places you serve. Become a searchlight for the places you serve. So the real activity of the Confluence Age is to serve, to become a charitable soul. So check how much light you're sending to the places you serve. So that's for tomorrow. And I wish you రేపటికి such joy in absorbing and going into the depth of tomorrow's Murli. So Om Shanti all. ఓం శాంతి. Brother Ken, thank you for moving from Serra Negra to Sao Paulo, especially to keep your commitment. So That's okay. we It's a really- pleasure. we I'm really enjoying so much these meetings. I'm enjoying so much seeing everyone. It's been I great. know. But also it's so beautiful in Serra Negra, and now in your room, I know I still remember that, and maybe we should send some flowers for you there. We got so Yeah. many flowers we got yesterday. It became like Yeah, I'm still seeing them. yeah. Beautiful. Yeah, some flowers we get so that they can stay longer. They look beautiful, right? Yeah. Yeah. Orchids and tulips I'm seeing. Yeah. Tulips, one sister brings every Wednesday for Baba to offer on Thursday. And then some others get inspiration. So these days also because of COVID, it's not easy to get good flowers. No. Yeah, it's very, you find it, but it's not very easy. So it's a big sacrifice. Those who, there is a wholesale market in Manhattan, and it's a very big market of flowers. So they go 2:30, 3 in the morning to get the flowers. It's a పూలు big తీసుకోవడానికి 2:30, 3ంటికి మెన్హాటన్ వెళ్ళి తెస్తారంటండి. అది చాలా త్యాగం. మరి పూల కోసం అంత కష్టపడి తీసుకొస్తున్నారు. మరి
బాబా కోసం ఈ పూలు తీసుకొస్తూ ఉంటారు అందరూ చాలా భావనతో. నాలుగు తీర్థయాత్ర స్థలాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేశారా? పాండవ భవన్లో 4 ధామాలు ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ పాండవ భవన్కి వెళ్తారు కదా. ఒకటేమో శాంతి స్తంభం, రెండవది బాబ్దాదా రూము, ఇది స్నేహధామం, ఇది బాబా యొక్క కుటీరం, ఇది ప్రేమ మిలనం ప్రదేశం, నాలుగవది హిస్టరీ హాల్. మీరందరూ 4 ధామాలకు వెళ్ళారు కదా, చేశారు కదా, మంచిది. మరి మహాభాగ్యశాలుగా అయ్యారు కదా, మంచిది. జ్ఞానమే సంపాదనకు ఆధారం. మరి ఇప్పుడు ఈ రోజుల్లో మాయ తన అవకాశాన్ని 2 దారుల్లో చూసుకుంటుంది, 2 విధాలుగా. రెండు రూపాల్లో వస్తుంది. ఒకటేమో వ్యర్థమైన ఆలోచనలు, రెండవది అప్పుడప్పుడు ఎక్కడో అక్కడక్కడ అప్పుడప్పుడు అనే విధంగా ఆలోచించటం. యు థింక్ అంటే ఏదైతే నేను చేశానో, ఆలోచించానో, ఏదైతే నేను చేశానో ఆలోచించానో అది నేనే కరెక్టు, నేను ఎవరికంటే తక్కువ కాదు. ఈ అల వ్యాపించి ఉంది. నేనే రైట్ అనుకుంటారు, నాదే కరెక్ట్ అనుకుంటారు. కానీ ఎవరైతే సంబంధంలోకి వస్తారో నిమిత్తంగా అవుతారో వాళ్ళు మీ ఆలోచనలకు తోడ్పాటునిస్తారు. వాళ్ళ తనిఖీ కూడా, వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి. ఈ వ్యర్థమైన ఆలోచనలు సమయాన్ని వ్యర్థం చేస్తాయి. అందుకని బాప్దాదా రోజు మురళిలో
మననం చేయటం కోసం, సేవను చేయటం కోసం రోజు హోంవర్క్ రోజు ఇస్తారు. మరి మననం చేస్తే మననం చేస్తూ చేస్తూ మగ్నం అయిపోతారు. ఇది రోజు హోంవర్క్. ఈ రోజువారీ హోంవర్క్ మనసును బిజీగా చేసే సాధనం. వినటం, మననం చేయటం, మరి మగ్నం అవ్వటం. ఇది బాప్ దాదా యొక్క రోజువారీ హోంవర్క్. అందుకే బాప్ దాదా రోజువారీ ఇస్తారు. ఎలా అయితే పిల్లలు పని ఎక్కువ చేస్తూ ఉంటారో, ఇస్తూ ఉంటారో, ఎందుకంటే వాళ్ళ బుద్ధి చేయటంలో బిజీగా ఉంటుందని. అలా రోజువారీ మురళిలో హోంవర్క్ ద్వారా 4 సబ్జెక్టులు హోంవర్క్, 4 సబ్జెక్టుల్లో హోంవర్క్ మనసు కోసం ఉంది, మాటల కోసము ఉంది, కర్మ కోసం ఉంది, అటెన్షన్, మరి దివ్యత్వం కోసం చేసే హోంవర్క్ కూడా ఉంది. మరి ఈ హోంవర్క్లో మీరు బిజీగా ఉంటే మరి వ్యర్థమైన ఆలోచనలు రావటానికి అవకాశమే ఉండదు. ఈ విధిని అలవాటుగా చేసుకోండి. అప్పుడు వ్యర్థ సంకల్పాలు ఆటోమేటిక్గా బై చెప్పేస్తాయి. प्यारा मधुबन मेरी आंखों में छा गया, दिलवाला मधुबन का बाबा, दिलवाला मधुबन का बाबा दिल में समाया है। मधुबन कितना मधुर मधुबन कितना मधुर मधुर है, मधुर मधुर है, सदा आंखों में छाया है। मधुबन का बाबा, दिलवाला मधुबन का बाबा दिल में समाया है। मधुबन कितना मधुर मधुर है, मधुबन कितना मधुर मधुर है।
Om Shanti. Such a wonderful pilgrimage, right? Going to all 4 pilgrimage places in Pandapavan. Really, thank you so much to our ఓం Baba శాంతి. and also to whole family. Okay, బాబ్దాదాకు